తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తమ ఊరి గ్రామ దేవత ఆలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ప్రభుత్వం వాతావరణ శాఖ కార్యాలయాన్ని నిర్మించడానికి ప్రణాళిక రూపొందిస్తుందని, అమ్మవారి సంబరాలకు వినియోగిస్తున్న ఆ స్థలంలోనే ప్రభుత్వ కార్యాలయం నిర్మించాలనుకోవడం ఎంత మాత్రం తమకు ఆమోదయోగ్యం కాదని, ఈ ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాలని కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం జనుపల్లె గ్రామస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. జనుపల్లె అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ 16వ వార్షికోత్సవం సందర్భంగా గ్రామ పెద్దలు, భక్తులు మీడియాతో మాట్లాడారు. గ్రామంలో ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, కార్యాలయం నిర్మించుకోవడానికి గ్రామంలోనే అనువైన మరొక స్థలాన్ని అందివ్వడానికి గ్రామస్తులంతా సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రభుత్వం వాతావరణ శాఖకు సంబంధించిన కార్యాలయం నిర్మించేందుకు స్థలం విషయంలో పునరాలోచన చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. మా జనపల్లి గ్రామానికి అనేక సంవత్సరాలుగా గ్రామ దేవత ఉంది. మా గ్రామస్తులంతా కూడా ప్రతి సంవత్సరం వార్షికోత్సవం, తీర్థ మహోత్సవం, జాగర మహోత్సవాలు అనేక కార్యక్రమాలు జరుపుకుంటాం. గ్రామస్తులంతా కూడా ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుని కార్యక్రమాన్ని బయలుదేరుతూ ఉంటాం. మాకు సెంటిమెంట్గా జరుగుతున్న వ్యవహారం. ఇటీవల కాలంలో జిల్లా ఏర్పడిన తర్వాత మరి అమ్మవారిని ఆనుకుని కొంత స్థలం ఉంది. దాన్ని సమాచార కేంద్రం వారు భవనం కట్టుకోవడానికి అనేక మార్లు మా గ్రామం మీద ఒత్తిడి తెస్తున్నారు. కానీ మా గ్రామస్తులంతా కూడా ముక్తకంఠంతో కోరుకునేది ఏంటంటే ఆ స్థలం వదిలిపెట్టి బయట స్థలాలు అనేక స్థలాలు ఉన్నాయి. అవసరమైతే మా గ్రామస్తులే చూపించడానికి స్థలాలు సొంతంగా ఉన్నారు. అయితే ఈ స్థలం యొక్క దీని ఉపయోగం ఏంటంటే అమ్మవారి జాతర మహోత్సవానికి, తర్వాత వార్షికోత్సవాలకి, అన్నదాన కార్యక్రమాలకి, అదేవిధంగా సూర్యకర్మలు చేసుకోవడానికి ఈ స్థలాన్ని ఉపయోగించుకుంటున్నాం. దయచేసి ఏలిన వారి ప్రభుత్వం వారు మా విన్నపం ఏంటంటే ఈ స్థలాల జోలికి రాకూడదని మా గ్రామస్తులంతా కూడా ముక్తకంఠంతో కోరుకుంటున్నాం. మీకు స్థలం కావాలితే ఎదురుగా అనేక స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాన్ని కూడా మా గ్రామస్తులే ఏకమై మీకు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి దీన్ని మరి ప్రభుత్వాలు పునరాలోచించి ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేయవద్దని. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. పవన్ మాటలు అర్థం లేనివని, తెలివి తక్కువగా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కలిసి ఒక పెద్ద నాటకానికి తెరలేపారని ఆయన ఆరోపించారు. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం వెనుక పెద్ద కుట్ర ఉందని జగదీష్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, జనసేన మధ్య ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ ఈ ఘటనతో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ మాటలు ఇంకా ఇమ్మెచ్యూర్గానే ఉంటున్నాయి. లేని దాంట్లో గాల్లో శూన్యంలో ఏదో ఊహించుకొని ఏదో మాట్లాడేసేసి ఆయనను ఎవరో ఏదో అన్నాడని చెప్పి, ఎవరో ఏదో మాట్లాడితే అనామకులు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో చెప్పాలి. ఆయన మొత్తం తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు మాట్లాడి ఈ తెలివి తక్కువ మాటలు మాట్లాడడం మంచిది కాదు. సినిమా డైలాగులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు నీ గురించి ఎవరు మాట్లాడితే వాని గురించి మాట్లాడు. తెలంగాణ ప్రజలు మీకు బోవ పెట్టారు. తెలంగాణ ప్రజలే మిమ్మల్ని జాదిండ్రు. ఇవాళ మీ పెరుగుదలలో, మీ ఎదుగుదలలో ప్రతి ఇంచు తెలంగాణ ప్రజల దయ, తెలంగాణ ప్రజల దాక్షిణ్యం. మీరు దాన్ని వదిలిపెట్టి ఎవరో ఏదో అన్నాడని చెప్పి అసలు ఇవన్నీ చూస్తే మనకు కనిపిస్తుంది వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ తోని ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, పవన్ ఇద్దరు కలిసి ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించే పద్ధతుల్లో తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కొరకు ఆడుతున్న డ్రామాలు తప్ప ఇంకోటి కనబడతలేవు మాకు ఇందులో. ఎందుకంటే ఎవడు బాధ్యత కలిగినోడు పడగలి. ప్రభుత్వం ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే అది ప్రభుత్వ చేతకంతాను. ఆఫ్టర్ గా పవన్ కళ్యాణ్ వస్తే మీటింగ్ పెట్టుకుంటే శాంతి భద్రతల సమస్య వస్తుందా? ఏం తెలివి తక్కువతనం ఇది? ఈ ఒక రాష్ట్రానికి ఆపడం అనేది ఎవరితో కాదు. ట్రంప్ ఇన్ని ఆంక్షలు పెట్టినా అక్కడికి అవతలేరు పోతూనే ఉన్నారు. ఈ తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణ పోవడానికి ఎవడు ఆపలేడు. కానీ ఎవడు ఆపినోడు కూడా లేడు. ఇవి కావాలని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు, రైతుల సమస్యలు, యువకుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, విద్యార్థుల సమస్యలు, హాస్పిటల్ సమస్యలు, వీటన్నిటి నుంచి పక్కదారి పట్టించడం కొరకు ఆడుతున్న డ్రామా తప్ప ఇంకొకటి లేదు ఇక్కడ. ఇంకొకటి ఆయన ఇంకో తెలివి తక్కువ మాట మాట్లాడాడు. మరి ఆయనకు రాష్ట్రాల ఏర్పాటు గురించి తెలియదు. పెద్దోళ్ళే తప్పు మాట్లాడంగా ఆయన మాట్లాడడానికి పెద్ద తప్పు అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయనకు ఉండే జ్ఞానం గంతే. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పార్లమెంట్ నుంచే రావాలి, పార్లమెంట్ నుంచే వచ్చింది. పాపం ఇంకొకటి ఏంటంటే ఆయనకు ఎవరో రాసిస్తే చదివి అలవాటు కదా. పాపం ఎవరో డైలాగ్ రైటర్ ఉండాలి, రాసియాలి కదా. మోడీ మాట్లాడింది రాసిచ్చారు, ఈయన చదివిండు. మోడీ లాంటి వాడే అనంగా పెద్ద ఈయన అనడం పెద్ద ఆశ్చర్యం కాదు మాకు. కానీ నేను ఇది చేస్తా, అది చేస్తా, ఏదో పీకుతా, ఈకుతా, నరుకుతా అని పిచ్చి మాటలు బంద్ చేసుకోవాలి ఎవరైనా రాజకీయాలలో. ఎవరిని ఎవడు పీకలేడు, ఎవరిని ఎవడు ఆపలేడు, ఎవరిని నడపలేడు. అందరిని భవిష్యత్తు నిర్ణయించేది ప్రజలు. అందరూ తలరాత రాసేది పొలిటికల్ లీడర్లది ప్రజలు, పార్టీలది తలరాతలు రాసేది ప్రజలు. వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడుకోవాలి. ఏమైందని ఇంత పొడుగు ఆవేశపడి ఏందేందో మాట్లాడిండు. ఎవడు ఆపితే కోర్టు నుంచి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి మస్తుగా.
ఈ ప్రభుత్వం వచ్చిన కానీ అనేక సందర్భాల్లో ఆపారు. కేటీఆర్ గారు మహబాద్కి వస్తామంటే కూడా అనుమతి ఇవ్వలేదు, తెచ్చుకున్నాం. నల్లగొండకు వస్తానంటే కూడా అనుమతి ఇవ్వలేదు, తెచ్చుకున్నాం. ఇవాళ వచ్చిండు కదా, ఏముంది? ఎవడెవరిని ఆపలేదు. ఇదంతా డ్రామా. అసలు సమస్యల్ని పక్కదారి పట్టించడం కొరకు ఆడుతున్న నాటకం తప్ప ఇంకోటి కాదు. మంత్రులు కూడా బాధ్యతారహితంగా మాట్లాడడం. ఎవరిని కూడా ఆపుతాడు? తిరగకుండా ఆపుతాడు? అవుతుందా? ఇది తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎవరు మాట్లాడలే, మేము ఉద్యమకారులు కూడా మాట్లాడలే. ఆ రకంగా ఎవరో బాధ్యత లేనో లేదో అన్నారని చెప్పి వాళ్ళని అడ్రస్ చేయకుండా, పేరు అడ్రస్ చేయకుండా మీరు మీరు అనే మాట్లాడింది తెలంగాణ ప్రజలనే. ఓ బాధ్యతాయుతమైన పదవిలోకి వచ్చినప్పుడు ఆలోచించి మాట్లాడాలి ప్రతి పదం కూడా. ఎవరికని రాదు, మాకు అనరాదా? అంతకంటే పెద్దగా మాట్లాడొస్తుంది కాదు కదా. బాధ్యత ఉండాలి కదా. ఏదో ఆయన వెళుతుండు, ఈయన ఆపినట్టు, నేను లేసని సంగతి చెప్తా అని ఎవడు అని వెనకట అన్నాడని ఇప్పుడు అన్నాడు. ఇవన్నీ నాటకాలు తప్ప ఇంకోటి కావు. ఇవి ప్రజల సమస్యలకు సంబంధించినవి కావు. ఈ సమస్యలు ఇప్పుడు ఇవాళ తెలంగాణలో ఇమ్మీడియట్గా ఉన్న సమస్యల్ని పక్కదారి పట్టించడం కొరకు కాంగ్రెస్ పవన్ కలిసి ఆడుతున్న నాటకాల తప్ప ఇంకోటి కావు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం. పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడి. కోనసీమ జిల్లా అమలాపురంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఆక్వా సంఘాల ప్రతినిధుల సమావేశం. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై చర్చ. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ జనసేన మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.